అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ రామాయణంలో అత్యంత పవిత్రమైన హృదయాన్ని తాకే ఒక చిన్న భక్తి కథ. ఇది శబరి అనే వృద్ధురాలి భక్తి కథ. ఆమె భక్తి, ఆమె అమాయకత్వం, ఆమె ప్రేమ ఇవన్నీ శ్రీరాముని హృదయాన్నే కదిలించాయి. ఈరోజు ఆ పవిత్రమైన ఘటన మనం నెమ్మదిగా వినేద్దాం. ఒక లోతైన అరణ్యంలో ఒక చిన్న ఆశ్రమం, చుట్టూ అడవులు, పక్షుల కిలకిలలు, నది మృదువైన శబ్దాలు. అక్కడే నివసించేది శబరి. జాతిగా గొప్పది కాదు, అందంగా కాదు, సంపద లేదు, కుటుంబం లేదు. కానీ ఆమె హృదయంలో ఉన్న ఆ భక్తి, అది మాత్రం అపారమైనది. ఒకే కోరిక, ఒకే స్వప్నం, ఒకరోజు రాముని నా కళ్ళతో దర్శించాలి. అదే ఆమె జీవితం. ప్రతిరోజు లేవగానే ఆమె ముందుగా ఆశ్రమం శుభ్రం చేస్తుంది. అన్నీ చక్కగా అమర్చుతుంది. ఎందుకంటే ఏ రోజు రాముడు వస్తాడో ఆమెకు తెలియదు. అడవిలో ఫలాలు వెతుక్కుంటుంది. తాజా పండ్లను జాగ్రత్తగా ఏరి చేసి చిన్న బుట్టలో పెట్టుకునేది. తన మనసులో ఒక్కటే ఆలోచన, రాముడికి ఇవి ఇవ్వాలి, ఆయన రాక కోసం ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. కానీ శబరికి అలవాటు ఉంది. ఏ పండు మంచిదో తెలుసుకోవడానికి ఆమె ముందుగా కొంచెం కొరికి చూసేది. తీయని పండు ఉంటే బుట్టలో పెడుతుంది, తీయగా లేకపోతే పక్కన పడేస్తుంది. దీనిలో ఆమెకి ఏ తప్పు అనిపించేది కాదు. ఎందుకంటే ఆమె ఉద్దేశం ప్రేమ, అమాయకమైన నిష్కల్మషమైన ప్రేమ. అలా సంవత్సరాలు గడుస్తాయి. ఒకరోజు శ్రీరాముడు లక్ష్మణులతో కలిసి సీతమ్మను వెతుక్కుంటూ ఆ అరణ్యంలోకి వస్తాడు. ఆ వార్త విన్న శబరి గుండెలో ఒక్కసారిగా వేడి పుట్టి కళ్ళల్లో నీళ్లు, మొత్తం శరీరం వణుకుతుంది. రామా, ఈరోజు నా జన్మ సఫలమైంది అని ముద్దుగా అనుకుంటుంది. రాముడు ఆమె ఆశ్రమం దగ్గరికి వచ్చి శబరి ముందు నిలుస్తాడు. శబరి వందనం చెయ్యాలని ముందుకొస్తుంది. కానీ రాముడు మొదట ఆమె పాదాలకు నమస్కారం చేస్తాడు. శబరి ఆశ్చర్యంతో మాట్లాడలేకపోతుంది. రామా, నేను అల్పజాతిలో పుట్టిన వృద్ధురాల్ని, నువ్వు నాకెందుకు నమస్కారం చేశావు అని కోపించే స్వరంలో అడుగుతుంది. రాముడు నవ్వుతూ సమాధానమిస్తాడు. భక్తి ముందు జన్మలు, జాతులు, స్థితులు ఏమీ కావమ్మా. నీ మనసు పవిత్రం, అదే నాకు ప్రియం. అంతే. ఆమె హృదయం కరిగిపోయింది. శబరి పరిగెత్తుకు బుట్టలో ఉన్న పండ్లు తీసుకొని వస్తుంది. ఎన్నో రోజులుగా రాముడి కోసం ఏరుకున్న పండ్లు. ఒక్కో పండు ముందుగా కొరికి చూసిన గుర్తులు ఉన్నాయి. అవి చూస్తే లక్ష్మణుడు కొంచెం అసహనంతో చూస్తాడు. అన్నయ్య, ఇవి ఏలా అని అనబోతాడు. కానీ రాముడు పండ్లు ప్రేమగా తీసుకొని అభినందనతో తింటాడు. శబరి, ఇవి నేను తిన్న పండ్లలో అత్యంత తీయనైనవి. నీ ప్రేమ వీటిని మరింత మధురంగా చేసింది అని చెబుతాడు. రాముడు మాటలు విని శబరి కన్నీళ్లతో నవ్వుతుంది. అది ఆమె జీవితంలో అత్యంత పవిత్రమైన క్షణం. ఈ శబరి కథ మనకి చెప్తుంది ఏంటి అంటే, భక్తిలో అహంకారం లేదు, భక్తిలో వైభవం లేదు, భక్తిలో పుట్టుక లేదు. ఉండేది ఒకటే, హృదయం. మన మనస్సు పవిత్రమైనది అయితే దేవుడు మన దగ్గరే ఉంటాడు. శబరి ఉన్న అమాయకమైన ప్రేమ అదే రాముణ్ణి ఆకట్టుకుంటుంది. ఇది శబరి భక్తి కథ. రామాయణంలో చిన్న ఘట్టమే, కానీ అర్థం మాత్రం అపారం. ఈరోజు కథ నచ్చితే తర్వాతి పుణ్య కథల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై శ్రీరామ్.